ఇవాళ సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించనున్న అధికారులు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ. కాసేపట్లో తెలంగాణ భవన్ కి హరీష్ రావు 9 గంటలకి ప్రెస్ ముందుకు మాజీ మంత్రి ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం. చౌకబారు బెదిరింపులకి భయపడం, బొగ్గుగల్ల స్కామ్ నుంచి డైవర్షన్ చేసే ప్రయత్నం. ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీం కొట్టేసిందన్న కేటీఆర్. దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎం వేరువేరుగా పెవిలియన్లు ప్రారంభించనున్న చంద్రబాబు, రేవంత్ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించనున్న తెలంగాణ సీఎం. తాడేపల్లిలో ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ. పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై చర్చ. సాల్మన్ హత్యపై స్పందించే అవకాశం. పరిశ్రమలు వస్తుంటే క్రెడిట్ చోరీ చేస్తున్నారు. వైసీపీకి కోడి కత్తికి గొడ్డలి పోటుకి క్రెడిట్ ఇవ్వాలి. దావోస్ లో మంత్రి లోకేష్ సెటైర్లు. ఈ నూతన సంవత్సరంలో మీ మాతృత్వ కలను సాకారం చేసుకోండి. ఓయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీతో IVF పై 15,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సిమెన్ అనాలిసిస్. ప్లీజ్ కాంటాక్ట్ 9513731637. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. ఈసీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన సర్కార్. ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై చర్చించనున్న కేటీఆర్. నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం. గద్దెలు కూల్చాలండం హింసను ప్రేరేపించడమే. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. గడ్డం ప్రసాద్ కి సుప్రీం నోటీసులు. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఏలేటి పిటిషన్. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి. ఇవాల్టి నుంచి ఎమ్మెల్యే గణేష్ రిలే దీక్షలు. కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాట్లు. ఇవాళ పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు. జంట హత్యల కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ 3 రోజుల పాటు కస్టడీలో విచారించనున్న పోలీసులు. విశాఖలో పార్లమెంటరీ రక్షణ రంగ కమిటీ పర్యటన. ఇవాళ NSTL ను సందర్శించనున్న కమిటీ. DRDO ప్రాజెక్టులు, తీర ప్రాంత రక్షణపై చర్చ. నాగోబా జాతరకు పోటెత్తిన భక్తులు. 3వ రోజు జాతరలో పెడ్సాపెన్, బాన్ పూజలు. దేవాలయంలో మంత్రి జూపల్లి పూజలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దొంగల బీభత్సం. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్. 6 ఇళ్లలో 14 తులాల బంగారం, 4 కిలోల వెండి చోరీ. గద్దర్ ఫిల్మ్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులకు ఆహ్వానం. ఈ ఏడాది అవార్డుల సంఖ్య పెంచామన్న సర్కార్. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. దయచేసి వీధి కుక్కల్ని చంపొద్దన్న రేణుదేశాయ్. ఇబ్బందిగా ఉంటే తన NGOకి అప్పగించాలని వినతి. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని మోదీ, ముఖ్య నేతలు. 6 ఏళ్లు సేవలందించిన JP నడ్డా. గాజా పునర్నిర్మాణం కోసం పీస్ బోర్డులో చేరాలంటూ మోదీకి ట్రంప్ లేఖ. విడుదల చేసిన అమెరికా రాయబారి. అంతర్జాతీయంగా మళ్లీ పెరిగిన బంగారం ధర. 4,690కి చేరిన ఔన్స్ గోల్డ్. ఒక్కరోజే $134 పెరిగిన కేజీ సిల్వర్. WPL లో RCBకి 5వ విజయం. గుజరాత్ పై 61 పరుగుల తేడాతో గెలుపు. రాణించిన గౌతమి సయాలి.